యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి అలాగే దౌత్యపరమైన సంబంధాలు అయి ఉండొచ్చు, స్టూడెంట్ వీసాస్ అయి ఉండొచ్చు, అంతేకాకుండా H1B వీసా, అలాగే ఇది యూఎస్తో పాటుగా యూకే అలాగే ఆస్ట్రేలియా, దీనికి సంబంధించిన ఏ విషయాలు కావాలన్నా కూడా పూర్తి వివరాలు మనకి ఇచ్చే పర్సన్ పృథ్వీ గారు. అలాంటి పర్సన్తో ఈరోజు మనం ఇంటర్వ్యూ. ఈరోజు వచ్చేసి మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే లేటెస్ట్ అప్డేట్స్ అమెరికా నుంచి చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ వీసా గురించి, అండ్ కొంతమంది ఈ J1 వీసా ఏదైతే కొలాబరేటివ్ కోర్సెస్ ఉంటాయో వాటికి సంబంధించిన ఓపీడీ టైం తగ్గించడం, ఈ రెండు మెయిన్ విషయాలపై ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. సో పూర్తి వివరాల కోసం మీరు చివరి వరకు ఎపిసోడ్ చూడండి. నమస్కారం సార్. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రంప్ తీసుకొచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూస్తుంటే చాలా క్రిటికల్గా ఇంకొంచెం టైట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రతి ప్రాసెస్ని కూడా. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే కొలాబరేటివ్ వీసా J1 వీసా మీద ఓపీటీ తగ్గించారంట, దాంతోపాటుగా ఇంకొన్ని విషయాలు మన స్టూడెంట్స్ సంబంధించి ఉన్నాయి వీసాకి సంబంధించి. సార్ ఓవరాల్గా ఈ రెండు అప్డేట్స్ ఏంటి, దాని గురించి మనకు కాస్త ఎక్స్ప్లెనేషన్. విరాట్, ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్ వీసా సంబంధించినంత వరకు ఒక ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఒక ప్రపోజల్ తీసుకొస్తే అది కాంగ్రెస్ ఒప్పుకుంటుందా లేదా, కాంగ్రెస్లో అది పాస్ అవుద్దా, బిల్ పాస్ అవుద్దా లేదా అనేది వేరే విషయం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని VRS తీసుకుని తప్పించడంతో ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నో పెన్ నో టూల్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ ఈ హెల్త్ సెక్టర్స్లో తప్ప మిగతా అన్ని గవర్నమెంట్ సెక్టర్స్ ఈ రోజున ఎవడు పనిచేయట్లే. అక్కడ కాంగ్రెస్ అది అప్రోచ్ చేస్తుందో లేదో చూడాలి మనం. కాంగ్రెస్ ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నారంటే ఈ స్టూడెంట్ వీసాకి వచ్చేసరికి పెద్ద డెవలప్మెంట్స్ అన్నది అక్కడ ఉండేటువంటి ఏ పొలిటికల్ పార్టీ ఒప్పుకోదు. ఈ యూనివర్సిటీస్కి రిలేటెడ్ అయి ఉంది. ఆల్రెడీ టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక 7 to 8 యూనివర్సిటీస్ అమెరికాలోనే ఉన్నాయి. ఆ టాప్ 10 యూనివర్సిటీస్ గ్రేడింగ్ ఎట్లా వస్తుందంటే ఇంటర్నేషనల్ వైజ్గా వాళ్ళకి ఇచ్చే ఎమ్యూనిటీస్ బట్టి వస్తుంది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు JNT యూనివర్సిటీ ఉంది. JNT యూనివర్సిటీలో టాప్ 10లోకి రమ్మంటే దానికి ఒక ప్రమాణాలు ఉంటాయి. ఒకటికి వచ్చేటువంటి డిసిప్లిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎంతవరకు వీళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఎంతవరకు యూనివర్సిటీస్ ఆర్ గివింగ్ ప్రమోటింగ్ ఆ సబ్జెక్ట్ డెవలప్ చేస్తున్నారు దాని మీద ఉంటుంది. దాని మీద పెత్తనం అనేసరికి ఏ కాంగ్రెస్ సభ్యుడు ఒప్పుకోడు. కానీ దానిని చెక్ పాయింట్ పెట్టడం కోసమని దానిని ఒక కంట్రోల్లో తీసుకురావడానికి తినేం చేశాడంటే ఏ కోర్స్ అయినా సరే డెడ్ లైన్ ఇచ్చేసేసేయండి, 4 years మ్యాక్సిమం దాటకూడదు. ఎవరైనా సరే US వీసా కోసం వెళ్ళిన వాళ్ళు FN వీసాలతోటి ఎడ్యుకేషన్ పర్సూ చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కేవలం 4 years. ఈ డిఫికల్టీ ఎక్కడ వస్తుందంటే ఒక్కొక్కసారి యూనివర్సిటీస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు, ఒక్కోసారి కోర్సెస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి న్యూ ఏరియా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారా మళ్ళీ, లేకపోతే వాళ్ళు కొత్త కోర్స్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ 4 years లేదు, వితిన్ ద టైంలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఈ డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. మెయిన్ ఎందుకు తీసుకొస్తాడు అంటే బికాస్ అక్కడ యూనివర్సిటీకి నీకు ఫైనాన్షియల్ ఫండింగ్ తగ్గించాలి అనే ఉద్దేశం అనేది తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. బట్ ఇండైరెక్ట్గా చూస్తే అతను ఈ అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చేటువంటి వాళ్ళకి మూలాలు ఎక్కడున్నాయన్న దాని మీద టచ్ చేయటం మొదలుపెట్టాడు. మొన్న H1B వీసా మీద భారీ ఎత్తున సుంకాలు వేయటం, $1,00,000 కట్టండి, ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పటం. ఇప్పుడు వచ్చి దీనిని స్టూడెంట్ వీసా అంటే అమెరికాకు వచ్చేటువంటి వ్యక్తుల్ని తగ్గించడం. ఇప్పుడు చాలామంది దీనికి ఇంకొక ఎపిసోడ్ కూడా చేద్దాం విరాట్ దీని మీద. అక్కడ ఉండే స్టూడెంట్ కొంచెం రకమైన పీర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవటం, ఒక రకమైనటువంటి భయాందోళనతో చెందటం అనేది జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి F1 వీసా హోల్డర్స్ స్టూడెంట్స్కి అయితే అది పెద్దంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. మెయిన్గా J1 వీసా మీద వచ్చేవాళ్ళు అంటే కొలాబరేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి, JNTUలో కూడా ఉన్నాయి మన కొలాబరేటెడ్ ప్రోగ్రామ్స్. చాలా రిప్యూటెడ్ యూనివర్సిటీస్ అన్నిటికీ మనకి కొలాబరేటెడ్ ప్రోగ్రామ్ ఉండటం జరుగుతుంది. అంటే వాడు ఇక్కడ 2 years 3 years ఇక్కడ చేస్తాడు, తర్వాత అక్కడికి వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ కంటిన్యూ చేస్తాడు. అంటే ఇక్కడేమో బేసిక్ డిగ్రీ చేయటం, అక్కడికి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా 4 years కల్లా కంప్లీట్ చేసేవాడు.
ఇది పెద్ద ప్రమాదం కాదు. ఓపీటీ తెచ్చుకోవడానికి ఆప్షనల్ ప్రాజెక్ట్ ట్రైనింగ్కి వాళ్ళు వెళ్ళినప్పుడు దానికి వెంటనే దొరుకుతున్నాయా అంటే ప్రతిదీ వెంటనే దొరకవు. వాళ్ళ కోర్సెస్ బట్టి, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే వాళ్ళకి వెంటనే దొరుకుతూ ఉంటాయి. కొన్ని సైన్స్ ప్రోగ్రామ్స్లో ఈ శాటిలైట్ సంబంధించినటువంటి వాళ్ళు సబ్జెక్ట్స్ ఏమైనా చేసినా, లేకపోతే మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమైనా చేసినా సరే కొంచెం టైం పడుతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే 60 days టైం ఇచ్చేవారు. అంటే వాడు కంప్లీట్ చేసుకున్నాక ఓపీటీ రాకపోతే కనుక 60 days టైంలో నువ్వు ఓపీటీ తెచ్చుకో. ఆ 60 days టైంలో నువ్వు ఓపీటీ తెచ్చుకోకపోతే దెన్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద ఎక్స్టెన్షన్ అన్నది ఉండేది. దానిని కట్ చేస్తే ఏం చేశాడంటే 30 days చేశాడు. 60 days కన్నా 30 days చేశాడు. 30 days లోపు వాళ్ళు కంప్లీట్గా ఓపీటీ తెచ్చుకోవాలి. లేదంటే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీకి డిహెచ్ఎస్కి రిపోర్ట్ చేయండి, వాళ్ళు ఇస్తే ఉండండి, లేకపోతే లేదు. మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి సార్, 30 days ఓపీటీ తెచ్చుకోగలరు ఎవరైనా? మెయిన్ ఇక్కడ తెలుగు స్టూడెంట్స్, తెలుగు ఏ స్టేట్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే అది పెద్దంత కష్టమైన విషయం అయితే కాదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి అండ్ బెంగాల్ స్టూడెంట్స్కి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మన వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, సైన్స్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. నార్త్ ఇండియా సైడ్ వాళ్ళు ఏంటంటే ఓపీటీకి తెచ్చుకుంటాక మెయిన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి అడ్డు వస్తూ ఉంటుంది. నాకున్నటువంటి అనుభవంతో ఎక్కువ నాకు వచ్చేటువంటి ప్రాబ్లం వల్ల ఇది ఎవరైనా నాకు రిఫరల్ వస్తూ ఉంటే నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ నాకు రిఫరల్ కనపడుతూ ఉంటుంది. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకు ఓపీటీ రాలేదండి, ఓపీటీ వీఆర్ డ్రైవింగ్ అని, ఎనీథింగ్ ఎనీవే ఏదైనా సరే మనం అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీస్కి కొలాబరేటివ్గా ఉండి, యూనివర్సిటీస్లో ఉండేటువంటి అక్కడ అసోసియేషన్స్ తోటి ఎక్కువ మనం రిలేటెడ్గా ఉండి, ప్రొఫెసర్స్ తోటి కనుక మనం వాళ్ళతో ఎక్కువ మ్యాచప్ అవుతా, వాళ్ళతో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అయితే పెద్దంత కష్టమైతే నేనైతే అనుకోను. ఓపీటీ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్ యాజ్ సచ్. ఛాలెంజ్. మొన్న ఒక ఇంటర్వ్యూ చేసాం మనం ఐడ్రీమ్లోనే. ఒక స్టూడెంట్ పట్టుదలతోటి ఐఓ వీసా తెచ్చుకున్నాడు. ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే ఏంటంటే నువ్వు అక్కడికి దేనికి వెళ్ళావు, ఆ ప్రమాణాలకి నువ్వు ఖచ్చితంగా ఉండి, నువ్వు ఇంకా లెర్నర్వే, నేను ఇంకా రిలాక్స్ అయిపోయి ఎంఎస్కి వెళ్ళాను కదా, ఇంకా నాకు అయిపోయింది, ఐ కెన్ ఎంజాయ్ మై లైఫ్ అన్న వాడికి రాదు. సో డెఫినెట్లీ ఎవరైతే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ పెడతారో వాళ్ళకి టైం కన్స్ట్రైన్ అంత ఇష్యూ అవ్వదు. అండ్ ఆల్సో మెయిన్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఫియర్సమ్ ఇష్యూస్ ఉంటాయి. మనకి మెయిన్ ఏంటి తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఏంటంటే చొరవగా ముందుకు వెళ్ళటం అనేది కొంచెం బ్యాకింగ్ ఉంటుంది ఎక్కువ. దానికి అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని కూడా అక్కడ వాడు పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ ఇవి అనేది వాడు పర్ఫెక్ట్గా ఉంటే ఈ విల్ గెట్ ఓపీటీ, నో డౌట్. అండ్ యూనివర్సిటీస్కి చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఓపీటీ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేసేది యూనివర్సిటీలో నువ్వు వెళ్ళినప్పుడు యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ తోటి, అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ అసోసియేషన్స్ తోటి నువ్వు ఎక్కువ క్లోజ్గా ఉంటే యూ విల్ బీ పిక్డ్ అప్ వెరీ ఈజీలీ. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏంటంటే H1B వీసా మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇన్లాండ్ స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని వాళ్ళని ఎక్కువ క్యాచప్ చేసి జాబ్స్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్కి ఓపీటీ రావడం పెద్ద కష్టం కాదు. H1Bకి కాంపిటీషన్ లేదు, అబ్రాడ్ నుంచి నీకేం కాంపిటీషన్ లేదు. ఉంటే కనుక యూఎస్లో ఉండే వాళ్ళతో H1B ఎక్స్టెన్షన్, H1B న్యూ స్లాట్స్కే ప్రాబ్లం ఉంది. నీకు కాంపిటీషన్ తగ్గింది, స్టూడెంట్కి అక్కడ కాంపిటీషన్ ఎప్పుడైతే తగ్గిందో H1B అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ నుంచి ఆటోమేటిక్గా నీకు ఉండేటువంటి క్రూ నిన్నే తీసుకుంటాడు. వాడు ఏదైనా కంపెనీస్ తీసుకోవాలంటే మిమ్మల్నే తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అందుకని అక్కడ ఉండే కంపెనీస్కి ఇట్స్ ఏ గుడ్ టైమ్ టు టేక్ ద ఇండియన్ స్టూడెంట్స్కి మంచి ఎంకరేజ్ టైం అని చెప్పచ్చు. ఇది దాన్ని ఆ రకంగా తీసుకుంటే ఇది అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. వండర్ఫుల్ సార్. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అంత సీరియస్ ప్రాబ్లంలో కనిపించట్లేదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ పర్సన్. వాళ్ళు జాగ్రత్తగా ఉండి వాళ్ళు డెడికేటెడ్గా ఉండగలిగితే మాత్రం డెఫినెట్లీ వర్త్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న టైంని. సో విన్నారు కదండి ఈరోజు విషయాలన్నీ కూడా. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నిజంగా ఓపీటీ అనేది 30 రోజుల్లో తెచ్చుకోవడానికి ఎటువంటి విషయాలు అవసరం అవుతాయో యూఎస్ నుంచి చూస్తున్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, వ్యూయర్స్ అయి ఉండొచ్చు, కామెంట్ కూడా చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream.